వాళ్ళని శిక్షించట్లేదు ప్రభుత్వం అని రోజా పదే పదే ఆ ప్రశ్న సంధిస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి కూడా మీరు చాలా బైట్స్ లో చాలా విషయాలు మాట్లాడారు రోజా గారు. ఒకసారి మనం కూడా విందాం, మీరు కూడా వినండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. రాకేష్ గారు ఏమంటారు? ఫస్ట్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? ఫస్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ కలియుగ దైవంతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు అందరూ చూసారని, ఎవరు చూశారు? కలియుగ దైవంతో పెట్టుకుంటే ఎవరిని శిక్షించారు, ఎవరిని రక్షించారనే విషయాలు అందరికీ కళ్ళ కట్టినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ రోజు అదే విషయాన్ని మాట్లాడుతుంది. శ్రీదేవి గారు, నేను ఇందాక చెప్పా, గతంలో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూర్చున్నా తోక వంకరే. గతంలో సింహాసనం మీద కూర్చున్నారు, తర్వాత సింహాసనం నుంచి దింపేశారు, అయినా బుద్ధులు మారవు. ఇప్పుడు కలియుగ దైవం మీద ఎవరు కూడా కావాలని కుట్రలు చేయరు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అది ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో గౌరవప్రదంగా, చాలా ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకుంటూ మాడవీధుల డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడ ఉచిత అన్నదానం పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త ప్రణాళికలు తీసుకొచ్చిన సంగతే. ఇవన్నీ కూడా రాష్ట్రం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. తిరుపతి యొక్క ఖ్యాతిని ఎప్పుడూ పెంచడానికి ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముందుంటదనే విషయం మరోసారి డిబేట్ ద్వారా తెలియజేస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. రెండోది, చనిపోయిన ఆవుల గురించి ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీలో కంప్లైంట్ సెల్ ఉంది, ఇన్ఫర్మేషన్ సెల్ ఉంటది. మీరు ఎవరి దగ్గర కావాలన్నా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ కావాలని మీరు అడగచ్చు, ఇవ్వకపోతే మీరు ఎక్కడైనా స్పందించవచ్చు. కానీ స్పందించే విధానంలో కూడా విజ్ఞత ఉండాలి. మాట్లాడే మాట ఏంటి, మనం చెప్పే విధానం ఏంటి అనేది జనాలకు వినసొంపుగా ఉండాలి. అంతేగాని మనం ఆడవాళ్ళం అనే సంగతి ఆ విషయం మర్చిపోయామా? నోటికి ఏదొస్తే అది, ఎలా పడితే అలా, చివరికి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి మాట్లాడటం అనేది సబబు కాదు. ఇది యావత్ రాష్ట్రం కూడా తీస్తుంది. గతంలో ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను లాగారు, వారి మదర్ ని లాగారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల నుంచి మారారు. లోకేష్ గారి యొక్క జీవన శైలి గురించి, ఆయన తినే తిండి గురించి కూడా మాట్లాడారు. ఇవేవి కరెక్ట్ కాదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఇంకా వాళ్ళు ఏవి కూడా మారే పరిస్థితిలో కనబడట్లా. ఎంతసేపటికి రెచ్చగొట్టు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రెచ్చగొట్టాలి. వాళ్ళు ఎన్డీఏ కూటమి ఎలా అయితే సామరస్యంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి, పోలవరం, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ని ఎలా నింపాలి, P4 పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేయాలనే పని మీద పనిచేస్తా ఉంటే కావాలని రోడ్ల మీదకి వచ్చి రెచ్చగొట్టాలనే విధానం తప్ప అంతకు మించి ఇంకోటి ఏం కనట్లేదు. కానీ ఏదైతే తప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదని నేను మరోసారి తెలియజేస్తాను. కిరణ్ గారు, సనాతన ధర్మం అంటూ దేశమంతా